సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాడ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం అయితే జరిగింది. దీనిలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినట్టు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇవాళ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది? నభూతో నభవిష్యత్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక నామినేషన్కి ఇంత భారీగా ఘనంగా కార్యకర్తలు హాజరవడం అనేది నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. నిజంగా కూడా మేము ఊహించిన దానికంటే అత్యధికంగా జన సైనికులు నాయకులు ఈ కార్యక్రమాన్ని దాదాపు ఉదయం 10 గంటలకు మొదలై అధ్యక్షుల వారి కార్యక్రమం పూర్తవుతులకి 3 గంటల సమయం పట్టింది. ఈ వేలాదిగా తరలివచ్చిన మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ కూడా అంత ఎండని కూడా ఓచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒకటే మేము చెప్తున్నాం, ఇక్కడ విజయం గురించి సందేహాలు అయితే మాకు లేవు. మెజారిటీ ఎంత దాని మీదే మేము కృషి చేస్తున్నాం. ఇంతటి ఘన కార్యాన్ని పూర్తి చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన వీర మహిళలకు, అదేవిధంగా పిఠాపురం ప్రజానాయకానికి అందరూ కూడా జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారి శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు ఎంతో సహాయం చేశారు. వారి సేవలు కూడా మరువలేనివి. ఆ విషయాలన్నీ కూడా మా అధ్యక్షుడు వారు నామినేషన్ చేసిన తర్వాత ప్రస్తావించడం జరిగింది. ఇంతటి ఘనంగా ఈ కార్యక్రమానికి జరగడానికి సహకరించిన ప్రజానీకానికి, కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే ఈ స్పందన చూస్తే భారీ ఎత్తున జనసేన నాయకులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఎక్కడ చూసినా రోడ్లు కిక్కిరిసి జనసందోహంతో కనపడింది. అయితే ఈ స్పందన మీరు ముందుగానే ఊహించారా? డెఫినెట్ గా ముందు నుంచి చెప్తున్నదే కదా సార్, ఇక్కడ మాకు విజయం పట్ల ఎటువంటి సందేహాలు లేవు. అందరూ ఆ ప్రజానికి అంతా చెప్తున్నారు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని. దానికి ప్రతిస్పందనే ఈవేళ జరిగిన కార్యక్రమం. ఇప్పుడు ఈ స్పందన బట్టి చూస్తే మీకు ఇప్పుడున్న పరిస్థితులు అందరూ లక్ష అన్నారు. ఈ స్పందన చూసిన తర్వాత మెజార్టీ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా మేము అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో గెలవబోతున్నాం. ఇప్పటి వరకు ఎవరూ సాధించిన మెజారిటీని మేము పిఠాపురంలో సాధించబోతున్నాం. థ్యాంక్ యూ. అయితే మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే మాత్రం పిఠాపురంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎవరు సాధించినటువంటి మెజారిటీని మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి అందించబోతున్నాము. ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలతో ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అయితే చాలా దిగ్విజయంగా పూర్తయింది. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపు అనేది అందరూ ఊహించిందే, కానీ మెజారిటీ అనేది మాత్రం పిఠాపురం దేశవ్యాప్తంగా చర్చ అయ్యే విధంగానే మెజారిటీ ఉంటుందని చెప్పి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.